దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? ఓకే. టుడే వీ హ్యాడ్ అ వెరీ గుడ్ సర్వీస్ ఇన్ బాచ్పల్లి. టుడే అంటే ఈరోజు నించున్నాను కాబట్టి ఈరోజు అని చెప్తున్నాను. ఎవ్రీ టైమ్ వి స్టాండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, ఇట్ వుడ్ బి ఎ గ్రేట్ సర్వీస్. ఈరోజు కూడా అలాగే దేవుడు బహుబలముగా కదలాడారు. గొప్పదైన ప్రత్యక్షతలు ఆయన ఇస్తూ ఉన్నారు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. అందరూ మీ పక్కన వాళ్ళతో ప్రైజ్ ది లార్డ్ చెప్దామా? మీరు ఒక్క సర్వీస్లోనే ఉన్నారు, 2 సర్వీసులు మించిన భారం మీ ముఖంలో కనపడతా ఉంది. నానా, ఇక్కడ ఉన్న వాళ్ళు అల్లరి చేయకూడదు. స్టే కామ్. ఎస్, దేవాది దేవుడు ఈ దినం ఇస్తున్న మాట సూపర్ న్యాచురల్ పవర్ ఆఫ్ హోలీ కమ్యూనియన్. యాక్చువల్లీ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ సంథింగ్, బట్ దేవాది దేవుడు శుక్రవారము శనివారము జరిగిన దాంట్లో నుంచి నేను బయటకు రాలేక ఐ హ్యావ్ టు స్విచ్ అగైన్. హల్లెలూయా. నేనైతే వేరేది స్టార్ట్ చేశాను, బట్ గాడ్ సెడ్ నో, ఐ కుడెంట్ కమ్ అవుట్. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పాస్టర్ గారు వెనకాల లైక్ ఎ టీచర్, హీ ఈజ్ మై టీచర్ అన్నట్టుగా సీ మై నోట్స్, సీ మై నోట్స్, సీ మై నోట్స్ అని ఆయన వెనకాల తిరుగుతూ ఉన్నాను. దట్ మచ్ ఐ వాజ్ ఇమ్మర్స్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎస్, దేవుని వాక్యం విన్నప్పుడు నేను సేవకురాల్ని, నేను కూడా చెప్తాను అన్న దృష్టిలో నేను ఎప్పుడు విననండి. చాలామంది వినరు, బట్ నా గురించి ఐఎమ్ టెస్టిఫైయింగ్. I am coming to the feet of God. God is speaking to me. God is cleaning me. God is talking to me. And నాతో మాట్లాడుతున్నారు, నన్ను శుద్ధీకరిస్తున్నారు, నన్ను దర్శిస్తున్నారు. He is going to teach me something new అన్న ఆశతో ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా He is going to do more than what we ask and expect. Yes, మీరందరూ కూడా అటువంటి హృదయము కలిగి ఎవరు చెప్తున్నారా, ఎక్కడ చెప్తున్నారా కాదు, వాక్యము వినబడుతున్నప్పుడు, నీ చెవి ఇచ్చినప్పుడు, నీవు ఒక హృదయం వైఖరితో కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుని వెళ్దాం ముందుకి. దేవా, వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. థ్యాంక్ యూ మాస్టర్, వండర్ఫుల్ గాడ్, యూఆర్ అన్ ఆసమ్ గాడ్. హల్లెలూయా. ఎస్, యువర్ ప్లాన్స్ ఫర్ us are mighty. You are going to give greater revelations. మా గొప్పదైన ప్రత్యక్షతలను ప్రభా నీవు మాకు దయచేయను ఉద్దేశించినందుకు వందనాలు, స్తోత్రాలు. అయా, మేము క్రమేపీ మా ఆత్మీయ జీవితాల్లో ఒక అనుభవాల్లో నుంచి వెళ్ళిపోతున్నాము, కానీ ఎస్, మేము చేస్తున్న భక్తిలో, మేము తీసుకుంటున్న బల్లలో ఉన్న శక్తిని, నిజమైన శక్తిని మేము ఆశ్రయించని వారంగా, దాన్ని కనుగొనని వారంగా ఉండిపోయామేమో. ఈ దినం నువ్వు మాతో మాట్లాడను ఉద్దేశించినందుకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ మాస్టర్. మా కనులను తెరవండి, మా చెవులను ప్రభా బాగుగా వినున్నట్లుగా తెరవమని అడుగుతున్నా. వాక్యం విత్తుతుండగా నన్ను నీ సిలువ చాటున మరిగచేసి మీ ఆత్మతో నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసే అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ఎస్, దేవాది దేవుడు ఈ దినం నీతో నాతో మాట్లాడబోతున్నారు. దేని గురించి అంటే హోలీ కమ్యూనియన్, బల్ల గురించి. ఎస్, మనకి క్రైస్తవులుగా ఉన్న ప్రతి వారికి తెలిసే అనుభవం, తీసుకున్నా తీసుకోకపోయినా ఒక వ్యత్యాసం సంఘ బిడ్డల్లో ఉంటుంది. ఎందుకు? బాప్తీసం తీసుకున్న వాళ్ళు బల్లలో పార్టిసిపేట్ చేస్తారు, తీసుకోని వారు బల్లలో పార్టిసిపేట్ చేయరు. తెలుగులో ప్రభు బల్ల అంటాము, ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ కాల్ హోలీ కమ్యూనియన్. కమ్యూనియన్ అంటే ఏంటి? మనలో ఒక మార్పును తీసుకొచ్చే అనుభవం, అంతే కదండి. బల్ల అనగానే మనం ఏం చేస్తాము? ఆయన శరీరాన్ని తీసుకుంటాము, ఆయన రక్తాన్ని తీసుకుంటాము. ఆ శరీరం తీసుకుని ఆ రక్తాన్ని మనం త్రాగినప్పుడు మనలో ఏం జరుగుతుంది? నార్మల్గానే ఉంటుందా? రోజు అన్నం తింటాం, వైట్ రైస్ తింటామండి, వాటర్ తాగుతాము, అలాగేనా? అలాగూ కనుక నువ్వు నేను తీసుకుంటా ఉంటే మన జీవితాల్లో ఏ వ్యత్యాసం ఉండదు, ఏ మార్పు ఉండదు, ఏ ఆశీర్వాదం ఉండదు, ఏ దేవుని కార్యము కూడా ఉండదు. దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు, ఎస్, ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ అండ్ అండర్ యూటిలైజ్డ్ పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ హోలీ కమ్యూనియన్. ఏంటంటే మనకి దాని యొక్క విశిష్టత తెలీదు.
మ్యాక్స్ తెలిస్తే బాప్తీసం ఇచ్చాక తీసుకుంటాము. 2, ఆయన సిలువలో ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన శరీరాన్ని నలుగుగొట్టబడ్డాడు. దానికి ముందుగానే శిష్యులకి ఈ యొక్క ప్రభురాత్రి బల్ల ఇచ్చారు. అంతకు మించి చాలామందికి తెలీదు. అందులో ఏమి ఉంది అంటే ఒక శక్తి ఉంది. దాన్ని మనము వాడుకోలేని వారంగా ఉన్నాము. నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఇక్కడ కూడా ఇది అప్లై అవుతుంది. అసలు ఈ కమ్యూనియన్ అంటే సరైన జ్ఞానం ఉండాలి కదండి. ఆ కమ్యూనియన్లో ఉన్న అభిషేకం మనం పొందుకోవాలన్నా, అందులో ఉన్న శక్తిని మనం ఆశ్రయం చేసుకుని మన జీవితము ఒక నూతన కోణములో, మానవ అతీతములో మనము గడపాలి అంటే, అవునా కాదండి? సో దిస్ ఈస్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ అండ్ అండర్ యూటిలైజ్డ్, అంటే వాడుకోవాల్సిన దానికన్నా చాలా తక్కువగా దీన్ని మనము వాడుకుంటా ఉంటాము. ఎస్, దేవాది దేవుడు ఇవాళ చెప్తా ఉన్నాడు, ఈ యొక్క ప్రభు బల్లలో కమ్యూనియన్లో చేయి పెడితే నా జీవితంలో గాడ్ హ్యాస్ డిసైడెడ్ హీలింగ్స్, మిరకిల్స్, బ్రేక్ త్రూస్. మీ జీవితంలో, నా జీవితంలో స్వస్థతలు, విడుదలలు, ఆశ్చర్యములు, అద్భుతములు, సూచనలు ఇవన్నీ చేయడానికి ఆయన నీకు నాకు సమీపముగా వచ్చి ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నాడు. నీకు నాకు అది గ్రహింపు లేక వస్తాము, బల్లలో చేయి పెడతాము, మళ్ళీ సేమ్ అదే గృహంలో గొడవ, అదే శరీరంలో వేదన, అదే మనసులో బరువుతోటి చక్కగా వెళ్ళిపోతాం. ఏ యొక్క బరువు మన సంచిలో, మన బాడీ అనే కంటైనర్లో వేసుకొస్తామో దాంతోనే వెళ్ళిపోతాం. అంతేనంటారా? కాదు కదా. ఏదో ఒక చేంజ్ ఉండాలి కదా. మనం ఎవరి దగ్గరికి వచ్చాం? సృష్టికర్త దగ్గరికి వచ్చాం. మనం ఎవరి దగ్గరికి వచ్చాము? స్వస్థపరచువాడి దగ్గరికి వచ్చాం. మనం ఎవరి దగ్గరికి వచ్చాము? విడుదలిచ్చు వారి దగ్గరికి వచ్చి అలాగే మళ్ళీ ఏ చేంజ్ లేకుండా వెళ్ళిపోతే ఎనీ యూస్ లేదు కదా. ఇంతవరకు నా జీవితాల్లో వ్యర్థపరిచేసాం, సమయాన్ని వ్యర్థపరిచాము, కాలాన్ని వ్యర్థపరిచాము. ఆయన ఇస్తున్న శక్తిని, ఆయన కలిగి ఉన్న అధికారం నీకు ఇస్తానంటే ఇవన్నీ కూడా నీవు నేను కూడా వ్యర్థపరిచేసాం. ఎందుకంటే జ్ఞానము లేక, ఎందులో మనము చేయి పెడుతున్నామో అవగాహన లేక. ఈ యొక్క ఉదయకాల సమయం అడుగుదాం, దేవా నీ యొక్క ప్రభు బల్లలో నీ ఉన్న శక్తి అది నాకు ఒక జ్ఞానముగా ముందు నాలోనికి రావాలి. హల్లెలూయా. ఆ జ్ఞానములో నుంచి నా జీవితము కట్టబడును గాక. హల్లెలూయా. ఎస్, మనము పరిశుద్ధులమన ఆ హోలీ కమ్యూనియన్లో చేపెట్టడానికి కాదు, మనం పరిశుద్ధులము కాదు, అర్హులము కాదు, కానీ ఆయన పరిశుద్ధుడు, ఆయన అర్హుడు. ఎవరైనా ఇది నా రక్తము కొంచెం టేస్ట్ చూడండి విల్వి పరిగెత్తుకెళ్ళిపోతాం. ఆ రక్తంలో ఏ షుగర్ ఉందో, ఇంకేముందో అని. ఈవెన్ సమ్టైమ్స్ బ్లడ్ టెస్ట్ మనం చేసుకున్నాక ఆ యొక్క స్ట్రిప్ కూడా చాలా జాగ్రత్తగా ఎవరికి అంటుకోకుండా మనదే అయినా మన కుటుంబమే అయినా దూరంగా పెడతా ఉంటాము. కానీ ఏ పాపము లేని రక్తము, ఏ దోషము లేని రక్తము, పరిశుద్ధ రక్తము నీ కొరకు నా కొరకు చిందించబడి ఉంది. ఆయన నలుగగొట్టబడిన దేహములో నుంచి నీ ప్రతి నలుగుడు, నీ ప్రతి ఒక్క వేదన, నీ యొక్క ప్రతి బలహీనత తీసివేయడానికి దేవాది దేవుడు తన్ను తానే ఇచ్చి వేసుకున్నాడు. హల్లెలూయా. కమ్యూనియన్ ఈజ్ మిరకిల్ ఆఫ్ వన్నెస్ విత్ జీసస్ క్రైస్ట్. అదొక అద్భుతము, అంతే కదండి. దేవునితో మనుషులకి అసలు ఏదైనా సాంగత్యం కుదురుతుందా? నక్కకి ఉన్నంత వ్యత్యాసం ఉంది. కానీ ఈ యొక్క నిబంధనలో నువ్వు అడుగు పెడితే నీవు నేను కూడా ఆయనతో ఐక్యపరచబడతాము. లేకపోతే నువ్వు ఎంత చర్చికి వచ్చినా నువ్వు ఫ్యానే, ఫాలోవర్ కాదు. నువ్వు చూసి అబ్బా ఓహో ఆహో అనుకుంటాం, కానీ ఆయన వెంబడించే జీవితం మనకు ఉండదు. ఒకవేళ నువ్వు అనుకుంటావేమో నేను వెంబడిస్తానని, కానీ నువ్వు వెళ్తే అక్కడ గేట్ ఏం తెరవబడదు. ఓకే, నువ్వు ఫాలోవర్ అవ్వాలి, ఆయన వెంబడించువాడు అయితేనే నీ కొరకు నాకు కొరకు కూడా ఆ పరలోక ద్వారాలు తెరుచుకుంటాయి. అక్కడి నీ స్థానాలు నెక్స్ట్ స్టెప్. కానీ ఎస్, ఆ మిరకిల్లోనికి అడుగు పెట్టాలి అంటే నీవు ప్రభురాత్రి భోజనములోనికి అడుగు పెట్టాలి. అంటే మళ్ళీ
నీవు పాపి అని గ్రహించి ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యము. హల్లెలూయా. ఒకసారి 14వ వచనం చూసుకుందామమ్మా. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి. చాలమ్మా. భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. హల్లెలూయా. మిక్కిలి అంటే చాలా ఇష్టపడ్డారు. ఏంటి? మీతో కలిసి నేను ఇందులో పార్టిసిపేట్ చేయాలని, ఇది నేను భుజించాలని మీతో కలిసి. ఆయన నీ కొరకు నా కొరకు ఎంత స్థానం ఇచ్చి ఉన్నాడు. ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు. ఒకసారి 17 కూడా చదవమ్మా. ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకుని మీలో పంచుకునుడి. ఇక మీద చాలమ్మా. కృతజ్ఞత చెల్లించి. మనము దీన్ని ఒక మతపరంగా చూడకూడదు, కానీ కృతజ్ఞత ఎప్పుడు చెల్లిస్తాము? మనం అనుకున్నది జరిగినప్పుడు, మనం చాలా హ్యాపీ అయినది జరిగినప్పుడు మనము కృతజ్ఞత చెల్లిస్తాము. యేసు ప్రభుల వారు అపోస్తులతో కూడా కూర్చుని తీసుకోవడానికి ఆయనకి చాలా ఇష్టమైంది. అందుకు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. 14వ వచనం నిమిత్తము మెసేజ్ బైబిల్లో, యూ హ్యావ్ నో ఐడియా హౌ మచ్ ఐఎమ్ లాంగింగ్ టు టేక్. అంటే నీకు అసలు నీకు ఊహకు అందదు. నేను ఎంత వెయిట్ చేశానో, నీతో కలిసి నేను ఈ యొక్క బల్లలో చెయ్యి పెట్టడానికి నేను అంత ఆశపడ్డాను. యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు కూడా ఉదయకాల సమయం చెప్తున్నారు. నీ కొరకు నేను అంత ఆశపడుతున్నాను. ఐ హ్యావ్ డిజైర్ ఫర్ యూ, ఐ హ్యావ్ ప్యాషన్ ఫర్ యూ, ఐ హ్యావ్ లాంగింగ్ లవ్ ఫర్ యూ అని నీకు చెప్తా ఉన్నారు. గ్రహిస్తున్నావా ప్రియ సంగమా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నట్టు, ఆయన నిన్ను కోరుకుంటున్నట్టుగా ఈ లోకములో ఎవ్వరూ కోరుకోరండి. ఏ ప్రేమకైనా ఒక లిమిట్ ఉంటుంది. ఈవెన్ తల్లిదండ్రుల ప్రేమకైనా ఒక సరిహద్దు ఉంటుంది. కానీ మన దేవుని ప్రేమ ఎల్లలేని ప్రేమ. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆయన ప్రేమ నిమిత్తమై. 18వ వచనములో ఆయన చెప్తా ఉన్నారు, మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. ఆమేన్. మళ్ళీ మీరు నాతో వచ్చే వరకు కూడా నేను మళ్ళీ తీసుకోను అని చెప్తా ఉన్నారు. ఫస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. మీ కొరకు మీతో తీసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. హీ వాజ్ వెయిటింగ్. ఆ తీసుకునే టైంలో హీ వాజ్ థ్యాంకింగ్ అబౌట్ ఇట్. అండ్ దెన్ మళ్ళీ మీరు అక్కడికి వచ్చే వరకు నేను తీసుకోను. హల్లెలూయా. నీకు నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఈ యొక్క నిబంధనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో యేసు ప్రభుల వారు నీవు నేను కూడా ఈ ఉదయకాల సమయము గ్రహించాలి. ఆయన నీతో కూర్చోవడానికి ఇష్టపడుతున్నారు, నీతో నడవడానికి ఇష్టపడుతున్నారు, నీలో నివాసము చేయడానికి ఇష్టపడుతున్నారు. నువ్వు నేను కాదు, కానీ మనము ఆయనతో. హల్లెలూయా. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఎ హ్యూమన్ కెన్ హ్యావ్. ఆయనతో కూడా కూర్చుండడము. హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉంటే రోమీయులకు రాసిన పత్రిక 8:16లో నీవు నేను కూడా యేసు ప్రభుల వారితో వి ఆర్ ద జాయింట్ హెయిర్స్. ఫాస్ట్గా తీద్దామా. మనము దేవుని పిల్లలమని 16 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఆమేన్. మనము దేవుని కుమారులమని అంటే ఆయనతో సమానమైన వారమని ఆత్మ నిన్ను గురించి నన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. ఇంకా తీయద్దు కానీ రెఫరెన్సెస్లో ఎఫ్సీఎల్కి రాసిన పత్రిక 2వ వచనంలో చెప్పబడతా ఉంటుంది, వీఆర్ సీటెడ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. ఆయనతో కూడా మనము కూర్చుండబెట్టబడ్డామని. వీఆర్ కాల్డ్ ఫర్ రూలింగ్ అండ్ రెయినింగ్. మనము 7 వారంగా దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడని ఆయన తన కుమారుణ్ణి సైతము నీ కొరకు నా కొరకు ఇచ్చివేయటానికి తండ్రి అయిన దేవుడు ఎంత మాత్రం వెనుతీయలేదని నీకు నాకు ఉన్న ఇంపార్టెన్స్ని దేవాది దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. ఈ కమ్యూనియన్లో వీఆర్ ఫెలోషిప్పింగ్ విత్ గాడ్, వీఆర్ మింగ్లింగ్ అవర్ లైఫ్ విత్ జీసస్ క్రైస్ట్. నీ జీవితంలో నా జీవితంలో ఒక వేరు లేదయ్యా. నీవు నాలోనికి వచ్చేస్తున్నావు, నీదంతయు నాకు తీసుకొని వస్తావు. హల్లెలూయా. యేసు ప్రభుల వారి శరీరము, యేసు ప్రభుల వారి రక్తము. రక్తములో ఏముంటుందండి? జీవం ఉంటుంది. ఆయన రక్తాన్ని మనం తీసుకున్నప్పుడు మనలోనికి జీవం వస్తుంది. ఆ జీవం ఎటువంటిది?
నిత్య జీవము. హల్లెలూయా. ఆ జీవం వచ్చినప్పుడు ఇంకా మనకి ఏ స్టాప్ లేదు, ఏ ఎండ్ లేదు. ఆయన మనలోనికి వచ్చినప్పుడు ఏదైనా ఆయన కలిగి ఉన్నది కొద్దిగా పట్టుకొస్తారా, మొత్తం పట్టుకొస్తారా? మొత్తం పట్టుకొస్తారు కదండి. నిన్ను నన్ను ఒక నివాసంగా ఆయన చేసుకుంటున్నప్పుడు ఆయన కలిగి ఉన్నదంతా పట్టుకొచ్చేస్తారు. ఆయన ఏం కలిగి ఉన్నారు? ఆయన స్వస్థత కలిగి ఉన్నారు, ఆయన విడుదల కలిగి ఉన్నారు, ఆయన ఆశీర్వాదము కలిగి ఉన్నారు, ఆయన అభిషేకము కలిగి ఉన్నారు, ఆయన అంతా ఒక ప్రత్యక్షతతో నింపబడి ఉన్నారు. ఆయన లిమిట్లెస్ గాడ్గా ఉన్నారు. అవన్నీ కూడా నువ్వు నేను కలిగి ఉన్నప్పుడు, ఇప్పుడు మన బ్యాగ్లో అవన్నీ ఉన్నాయా లేదా? ఆర్ వి ఎంప్టీ? ఖాళీగా ఉన్నామా? లేదు. మనలో ఏముంది? స్వస్థత ఉంది. మనలో ఏముంది? ఆశీర్వాదం ఉంది. మనలో ఏముంది? అభిషేకం ఉంది. ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో ఆయనంతా కూడా మనలోనికి వస్తున్నారు. ఎప్పుడు? వెన్ యు ఆర్ కమ్యూనియన్ విత్ గాడ్. నువ్వు ఆయన బల్లలో చేయి పెట్టి ఆయన నువ్వు తీసుకుంటున్నప్పుడు అవన్నీ కూడా నీలోనికి వచ్చేస్తూ ఉన్నది. ప్రియ సంగమా, అభిషేకము, శక్తి యాక్టివేట్ అవ్వబోతా ఉంది నువ్వు తీసుకుంటున్నప్పుడు. ఇప్పుడు ప్రతిసారి మనం బలలోనికి తీసుకొని పోతున్నాం. ప్రార్థన చేయండి అంటే, ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను దోమ లాంటి దాన్ని, చీమ లాంటి దాన్ని, ఇలాంటి ప్రార్థనలే మనం చేస్తాం. నేను తప్పిపోయాను, నేను పడిపోయాను, నేను చూసేసాను, నేను చూడకూడని, వెళ్ళకూడని, వెళ్ళిపోయాను. ఇక్కడే ఆగిపోతూ ఉంటాం. అవునా కాదండి? ఎంతసేపు మనం ఇలాగే ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మన ప్రార్థన ఎలా ఉండాలి? లార్డ్, ఐఎమ్ పార్టేకింగ్ ఇన్ యువర్ బ్లడ్, ఐఎమ్ పార్టేకింగ్ ఇన్ యువర్ బాడీ, లెట్ ద పవర్ బి యాక్టివేటెడ్, లెట్ యూ బి యాక్టివేటెడ్ ఇన్ మీ అని పలికినప్పుడు నీలో శక్తి బయటికి వస్తుంది, నీలో బలహీనత లయమైపోతుంది, నీలో బంధకము తుత్తునేలగా విడిపోతుంది. ఎందుకంటే మనము పలుకుతున్నాము. పలకవలసినవి మనం పలకాలి. కానీ మనం ఎంతసేపు వి డిగ్రేడ్ అవర్ సెల్ఫ్. గాడ్ అంటున్నారు ఐఎమ్ అప్గ్రేడింగ్ యూ ఇన్ మీ అంటుంటే మనం నో గాడ్, ఐఎమ్ ఏ మాల్వేర్, ఐఎమ్ ఏ వైరస్, ఐఎమ్ ఏ దిస్, ఐఎమ్ దట్. మనల్ని మనం తక్కువ చేసేసుకుని మనం ఎక్కడో మనల్ని మనము తాళ్లతో బంధించేసుకుంటా ఉన్నాము. ఒక్కసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:27. 1 కొరింథీయులకు రాసిన కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినెనో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. ఆమేన్. ఇక్కడ దీన్ని ఎలా మనం అర్థం చేసుకుంటామంటే, అయోగ్యముగా ప్రభు బలలో చేయి పెట్టడం అంటే ఇదే. మనము తప్పిపోయిన వారము, మనం పాపులము, కరెక్టే. ఒకసారి చెప్పి విడిచిపెట్టాలి, కానీ పదే పదే అదే పాపంలో నువ్వు నేను ఉండకూడదు. ఓకే, ఏదైనా ఉంటే ఒక్కసారి వన్స్ ఫర్ ఆల్ కడగబడాలి. తర్వాత నీవు ప్రత్యక్షత లేకుండా అందులో చెయ్యి పెడితే అది దాన్ని గురించి నువ్వు అపరాధివి అవుతావు. ఆ అపరాధం ఏంటి అంటే, నీకు ఆ రక్తంలో ఉన్న శక్తి తెలీదు, ఆ యొక్క శరీరంలో ఉన్న శక్తి తెలియకుండా నువ్వు నార్మల్గా నీ ఇంట్లో వేసుకున్న దెబ్బ రొట్టిని తిన్నట్టు తిన్నావు అనుకోండి, నువ్వు అపరాధివి. ఎందుకంటే అది చాలా పవిత్రమైనది, అది చాలా శక్తివంతమైనది, నిన్ను శుద్ధీకరించేది, నిన్ను యాక్టివేట్ చేసి మానవ అతీతముగా ఈ లోకములో నువ్వు దేవుని స్వరూపము పోలిక ఎలాగో కలిగి ఉన్నావో ఆయన వలె పని చేయడానికి ఒక రిలేషన్లోనికి నువ్వు అడుగు పెడుతున్నప్పుడు అది తెలియకుండా నువ్వు అందులోనికి ఒక మతపరంగా క్రైస్తవులు అంతేనండి, మేము దీన్ని తీసుకుంటామండి పవిత్రంగా అనుకుంటూ తీసుకుంటున్నామేమో. దేవుడు చెప్తున్నాడు, నువ్వు అలా అపవిత్రంగా చెయ్యి పెడితే నీవు అపరాధివి. ఈ దినం నుంచి నీ ప్రత్యక్షత మార్చబడాలి. అపరాధి అంటే ఎప్పుడు నువ్వు అపరాధివి, దేనివల్ల నువ్వు అపరాధివి అవుతున్నావు? విత్ ద కాంటెక్స్ట్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. అన్వర్ది మీన్స్ డౌటింగ్ ద వర్దినెస్. ఈ యొక్క కమ్యూనియన్లో బల్లలో ఉన్న అర్హతను నువ్వు అనుమానిస్తున్నట్లుగానే. ఎందుకంటే దాంట్లో నిన్న శక్తి నువ్వు పొందుకోవట్లేదు, దాంట్లో ఉన్న అధికారాన్ని నువ్వు తీసుకోలేకపోతున్నావు, కాబట్టి ఎక్కడో నువ్వు విశ్వాసము కోల్పోతున్నట్లుగా ఉన్నావు. హల్లెలూయా. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ చాలా మంచి డాక్టర్ అండి, 4-5 కనుక్కున్నామండి, మంచి ట్రాక్ రికార్డ్ ఉందండి, వెళ్ళామంటే పోయినట్టే, మనం కాదు రోగము. ఓకే, అలాగనుకుని వెళ్ళినప్పుడు ఆయన ఏ మందు ఇచ్చినా మనకి పనిచేసేస్తుంది. వెళ్ళాను కదండి, కొంచెం బాగానే ఉంది. ఒకవేళ డాక్టర్ నచ్చలేదు అనుకోండి, ఆయన నిజంగా మంచిది ఇచ్చినా ఇంకొంచెం బాగా చూస్తే బాగుండేమో, ఇంకొంచెం మంచిది రాస్తే బాగుండేమో. కేవలం ఏంటి? ఇట్స్ ద ఫెయిత్. మనం కమ్యూనియన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆర్ వి షోయింగ్ ద ఫెయిత్? వీఆర్ కమింగ్ టు ద హీలర్, నాట్ ద డాక్టర్.
డాక్టర్లు, ఈ లోకంలో ఉన్న డాక్టర్లు హీలర్స్ కాదండి. హీల్ అవుతాము అని మందులు ఇస్తారంతే, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కానీ పరమ వైద్యుడైన దేవుడి దగ్గరికి, రాఫా అయిన దేవుడి దగ్గర నువ్వు వచ్చినప్పుడు అదే విశ్వాసంతో వస్తే, ఉదయకాల సమయం దేవాది దేవుడు చెప్తున్నాడు, నీకు స్వస్థత ఖాయము, నీలో అనారోగ్యముకి చోటు లేదు. హల్లెలూయా. ఎస్, నౌ వీఆర్ కమింగ్ టు ద పాయింట్. 5 minutes ఐ జస్ట్ క్లోజెస్. మిరక్యులస్ బెనిఫిట్స్ ఆఫ్ కమ్యూనియన్. నీవు కమ్యూనియన్లో తీసుకుంటే నీకు వచ్చే లాభం ఏంటి, సూపర్ న్యాచురల్ బెనిఫిట్స్ ఏంటి అంటే, ఆదికాండము 14:18. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. చాలమ్మా, ఇక్కడ చూస్తా ఉంటే చెప్తున్నాడు, షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. షాలేము రాజు, హీఈస్ కింగ్ ఆఫ్ పీస్. నా జీవితంలో నీవు బల్లలో చేయి పెట్టినప్పుడు నీ యొక్క శరీరానికి, నీ యొక్క ప్రాణమునకు, నీ యొక్క ఆత్మకు ఏమి వస్తుంది అంటే సమాధానము వస్తుంది. ఈ లోకంలో మెయిన్గా లేనిది ఏంటి అంటే సమాధానము, సంతోషమే. సమాధానం ఉంటే ఆటోమేటిక్గా సంతోషం వస్తుంది. హల్లెలూయా. నీ జీవితంలో విరిగిపోయినది, నలిగిపోయినది ఇంకేది ఉండదండి. యేసు ప్రభుల వారిని ఏమని సంబోధిస్తాం? హీ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధాన కర్తగు యేసు ప్రభుల వారు. సో ఆ యేసు ప్రభుల వారు నీలోనికి వచ్చినప్పుడు ఆయన నీకు నాకు సమాధానమును తీసుకుని రాబోతామన్నాడు. 2 ఆదికాండము 15:1. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడేము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఆమేన్. ఇక్కడ ఏమవుతుంది? ఇది జరుగున తర్వాత వాక్యము అబ్రహామును దర్శించవచ్చెను. హల్లెలూయా. దేవుని మాట అబ్రహాము దగ్గరికి వస్తుంది. ఎస్, హెబ్రీయులకు రాసిన పత్రిక 7:3 చూస్తా ఉంటే ఏమని చెప్తున్నారు? లాస్ట్లో మెల్కీసెదెకు దేవుని కుమారుని పోలిక అని చెప్తా ఉంది. నిన్న 2 దినాలు వింటే దిస్ వుడ్ బి వెరీ ఈజీ. సో మనం ఎప్పుడైతే బల్లలో మనం చేపెడతామో, మెల్కీసెదెకు క్రమం వచ్చిన, మెల్కీసెదె మనకి ఇచ్చిన రొట్టె ద్రాక్షరసము కావచ్చు, ఇదంతా కూడా యేసు ప్రభుల వారు. ఎందుకంటే ట్రినిటీ గాడ్, త్రిత్వమైన దేవుడు కానీ మెల్కీసెదెకు కానీ మనకి కనపడాలి అంటే ద ఓన్లీ ఫేస్ ఆఫ్ డివినిటీ అండ్ మెల్కీసెదెక్ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో నా జీవితంలోనికి ఆ దేవుని మాట వినపడుతుంది. ఎప్పుడు నీవు ఆ ప్రభు బల్లలో చేపెట్టినప్పుడు ఆ మాట నీతో, ఆ దేవుని మాట నీతో మాట్లాడుతుంది. అంతవరకు మాట్లాడొచ్చు, కానీ నువ్వు కార్యము చూడవేమో. కానీ ఇది ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తావో, అబ్రహాముతో ఈ యొక్క క్రమములోనికి అడుగు పెట్టిన తర్వాతే దేవుని మాట విడుదలైంది అబ్రహాము జీవితంలోనికి. ఎస్, నీకు ఏదైనా మాట కావాలేమో, లేకపోతే నువ్వు దీర్ఘకాలికంగా ప్రార్థనలు చేస్తున్నావేమో, దేని కొరకైనా వెయిట్ చేస్తున్నావేమో, నీవు దేవునితో ఏకపరచబడితే ఈ యొక్క నిబంధనలో దేవుని మాట నీకు విడుదలవుతుంది. రైట్ టైంలో రైట్ వర్డ్గా నీ దగ్గరికి రాబోతా ఉంది. హల్లెలూయా. 3వదిగా చూస్తూ ఉంటే అదే వచనములో అబ్రామా భయపడకుము. ఎస్, డెలివరెన్స్ ఫ్రమ్ ఫియర్. అబ్రహాము పైనున్న ఆ సొదొమ గొమొర అప్పుడు రాజులతో ఫైట్ చేశారు కదా, 9 రాజులతో. వారితో ఆ జరిగిన క్రమం అంతట్లో ఎక్కడోకక్కడ అబ్రహాములో విజయం పొందుకున్నప్పటికీ ఒక భయం అన్నది ఉంటుండగా దేవాది దేవుడు చెప్తున్నాడు, భయపడకుము. హల్లెలూయా. నీవు విడుదల పొందుకున్నావు. నీవు ఎస్, నాలో ఉన్నందున నీ బాధలు, నీ బెంగలు ప్రతీదీ దాంట్లో నుంచి బయటకు వచ్చి నీకు నేను ఒక ప్రొటెక్షన్గా, ఒక ఫేవర్గా, నీకు షీల్డ్గా, ఒక కేడముగా నేను ఉంటాను అని చెప్తా ఉన్నారు. లాస్ట్గా డివైన్ ప్రొవిజన్. హల్లెలూయా. అందులోనే చూస్తూ ఉంటే నీ బహుమానము
అత్యధికమగునని చెప్పాను. హల్లెలూయా. ఎస్, ఎవరు చెప్తున్నారు? ఈ యొక్క కమ్యూనియన్లో పార్టేక్ అయిన తర్వాత నీ బహుమానము అత్యధికమగును అని చెప్తా ఉన్నారు. అదే మెసేజ్ యాంప్లిఫైడ్ బైబిల్లో అబెండెంట్ కాంపెన్సేషన్, నువ్వు వెయిట్ చేసిన దానికి నువ్వు రావాల్సింది పొందుకోవాల్సింది కన్నా అధికముగా నువ్వు పొందుకుంటావని దేవాది దేవుడు చెప్తున్నాడు. ఎవరితో? అబ్రహాముతో. ఏం పొందుకుంటాడు అబ్రహాం? దేని కొరకు చూస్తున్నాడు అంటే అబ్రహాము గర్భము తెరవబడాలి అని చూస్తా ఉన్నాడు దేవుడు. మేబీ అబ్రహాము ఒక్కళ్ళని ఇద్దరిని కోరుకున్నాడేమో, దేవుడు ఆకాశ నక్షత్రాలను చూపిస్తున్నాడు, ఇసుక రేణుముల్ని చూపిస్తున్నాడు. ఎప్పుడు? ముగ్గురు అబ్రహాము దగ్గరికి వచ్చారు ఎండవేళ. ఆ ముగ్గురు వచ్చినప్పుడు ఏం జరిగింది? అబ్రహాము పరుగున వెళ్ళి ఒక గొర్రెను మేకను వధించి రక్తము బయటకు వచ్చిన తర్వాత దాన్ని వండి రొట్టెను చేసి పెట్టిన తర్వాత ఆ ముగ్గురుతో కలిపి అబ్రహాము శారా తీసుకున్నాక ద బ్లెస్సింగ్ వాజ్ ఓపెన్ ఫర్ అబ్రహాం. హల్లెలూయా. ఎస్, ఈ ముగ్గురు ఎవరో మీ అందరికీ చాలా వరకు తెలుసు, ఆల్రెడీ చెప్పి ఉన్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు. హల్లెలూయా. వారు మీలోనికి వచ్చి మీతో ఉంటే దేర్ విల్ బి అబెండెన్స్ ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్. హల్లెలూయా. దేవాది దేవుడు అబ్రహాము ద్వారా మాతో మాట్లాడుతున్నారు. తదుపరి మాట చూస్తూ ఉంటే ఇది అంతా జరిగిన తర్వాత దేవునికి నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నా లైఫ్లో ఏదైనా లాక్ అయిపోయి ఉందేమో, ఎక్కడైనా నువ్వు బైండ్ అయిపోయి ఉన్నావేమో, ఎక్కడైనా వెనక్కి జారిపోయి ఉన్నావేమో, నువ్వు ఈ దినము దేవునితో ఈ ప్రత్యక్షత కలిగి బల్లలో చేయి పెట్టినప్పుడు దేవాది దేవుడు చెప్తున్నాడు, యు ఆర్ సూపర్ న్యాచురల్, యువర్ హీలింగ్ విల్ బి సూపర్ న్యాచురల్, యువర్ డెలివరెన్స్ విల్ బి సూపర్ న్యాచురల్, యువర్ ప్రొవిజన్ విల్ బి సూపర్ న్యాచురల్. అందరూ ఉన్న ప్రదేశాల్లో నిలవబడదాం. ఈ ప్రత్యక్షతను ధ్యానము చేసి ఈ దినము మనము బల్లలోనికి వెళ్దాం. ఓ మెల్కిసెదకు క్రమము మా జీవితాల్లోనికి నువ్వు విడుదల చేసిన దేవుడు ప్రభా. ఓ ఆ క్రమము నుంచి మేము వైదొలగక ప్రభా, మేము యాజకులమని, మేము రాజులమని జ్ఞాపకము పెట్టుకుని నువ్వు ఇస్తున్న ప్రభా సమాధానము, నువ్వు ఇస్తున్న మాట, నువ్వు ఇస్తున్న విడుదల అయా, నువ్వు ఇస్తున్న ప్రభా అయా ప్రొవిజన్ లోనికి మేము అడుగు పెట్టినట్లుగా ప్రభా కృప చూపించమని అడుగుతున్నాము దేవా. వీటన్నిటికీ బదులుగా మేమేమి ఇవ్వగలదు ప్రభువా? ఓ మేమేం కలిగి ఉన్నాము ప్రభువా? మేము నిన్నే కలిగి ఉన్నాము దేవా. ఈ ఉదయకాల సమయము నీ పాదాల దగ్గరికి వస్తున్నాము ప్రభువా. లార్డ్, బికాస్ ఆఫ్ హూ యు ఆర్ ఇన్ అవర్ లైఫ్స్ మాస్టర్. హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ లార్డ్. నువ్వు చేసిన కార్యాలకు మేమేమి ఇవ్వగలము ప్రభువా? మా కొరకు చిందించినది నువ్వు, శ్రమపడినది నువ్వు, చివరి రక్తపు బిందువు వరకు దారపోసింది నువ్వు, నలగగొట్టబడింది నీవు. కానీ దాని ప్రతిఫలం మాకిస్తానంటున్నావు. మేము ఏ శ్రమ పొందకపోయినా కేవలం నీ యందు నమ్మిక ఉంచి నిన్ను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తేనే అనేక ప్రతిఫలాలు ఇస్తానంటున్నావు ప్రభువా. ఏమి ఇవ్వగలమయ్యా? మా జీవితమే అర్పించినా కానీ ఇది చాలదయ్యా నీకు, చాలదయ్యా నీకు. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రియ సంగమా, అనుదేహ ఆత్మలతో దేవుని పిలుద్దాం, మన యేసయ్యను పిలుద్దాము. ఆయన వస్తే నీకు కొరత లేదు, భౌతిక పరమైన కొరత లేదు, ఆధ్యాత్మికమైన కొరత లేదు. నీలో నుంచి పొంగి పొరలే అనుభవములోనికి, అసమానమైన అనుభవాల్లోనికి దేవుడు నడిపించబోతున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్. ఏమివ్వగలను, 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 ఏమివ్వగలను. యేసయ్యా, 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 యేసయ్యా,
ఏమివ్వగలను 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 నా దీన స్థితిలో నన్ను ఆదరించావయ్యా, నన్నింతగా నీవు హెచ్చించితివే. నేనున్న స్థితికి కారణము నీవే, అందుకే నా జీవితం నీకు అర్పిస్తున్నానయ్యా. అందరము చెప్తాం, మన జీవితాల్ని ఆయనకి అర్పిస్తున్నామని హృదయపూర్వకంగా చెప్తాం. థ్యాంక్ యూ లార్డ్. విడిచిపెట్టని దేవుడుగా థ్యాంక్ యూ. నా దీన స్థితిలో నన్నాదరించి నన్నెంతగా నీవు హెచ్చించితివే. నా దీన స్థితిలో నన్నాదరించి నన్నెంతగా నీవు హెచ్చించితివే. నేనున్న స్థితికి కారణం నీవే, నేనున్న స్థితికి కారణం నీవే. అందుకే నా జీవితం నీకు అర్పిస్తున్నాను. చెప్దామందరం. అందుకే నా జీవితం నీకు అర్పిస్తున్నాను. అర్పిస్తున్నాను యేసయ్యా. అందరము కలిసి సమర్పిస్తున్నాను యేసయ్యా. అర్పిస్తున్నాను యేసయ్యా. సమర్పిస్తున్నాను యేసయ్యా. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా. నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. Lord, we surrender. నన్ను నీకే Lord, we submit ourselves. సమర్పిస్తున్నానయ్యా. నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. ఏమివ్వగలను 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 యేసయ్యా, ఏమివ్వగలను ఏమివ్వగలను ఏమివ్వగలను. నా పాప స్థితిలో మొదటి నువ్వు నన్ను ప్రేమించావయ్యా, నీ కౌగులలో నన్ను దాచితివే. నాకున్నవన్నీ నీ కృప వల్లే దేవా, అందుకే నా సమస్తము నీకు అర్పిస్తున్నానయ్యా. థ్యాంక్ యూ ఫర్ యువర్ అగాపే లవ్ మాస్టర్. బదులాశించని ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన దేవా, నీ కృపకై వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. నా పాప స్థితిలో మొదట ప్రేమించి నీరు కౌగిలిలో నన్ను దాచితివే. నా పాప స్థితిలో మొదట ప్రేమించి నీరు కౌగిలిలో నన్ను దాచితివే. నాకున్నవన్నీ నీ కృపా భాగ్యమే. నాకున్నవన్నీ నీ కృపా భాగ్యమే. అందుకే నా సమస్తము నీకు అర్పిస్తున్నాను. అందుకే నా సమస్తము నీకు అర్పిస్తున్నాను. అందరము కలిసి అర్పిస్తున్నాను యేసయ్యా. అర్పిస్తున్నాను యేసయ్యా. సమర్పిస్తున్నాను యేసయ్యా. అర్పిస్తున్నాను యేసయ్యా. Give ourselves, Master. సమర్పిస్తున్నాను యేసయ్యా. మరలా చెప్తాం.
అర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను యేసయ్యా, అర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను యేసయ్యా. నన్ను నీకే అర్పిస్తున్నాను యేసయ్యా, నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. ప్రియ సంగమా అందరము చెప్దాం. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. అందరూ కలిసి ఒక స్వరముతో నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా. అవునయ్యా, నీకు సమర్పణ చేసుకుంటున్నాను ప్రభు. మా జీవితం నీకే అర్పిస్తున్నాము యేసయ్యా, నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా, 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 నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. ఏమివ్వగలను, అవునయ్యా, ఏమివ్వగలను, 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 ఏమివ్వగలను. యేసయ్యా, యేసయ్యా, అవునయ్యా, యేసయ్యా, థ్యాంక్ యూ మాస్టర్. ఈ యొక్క ఆవరణం అంతట్లో నీ మహిమ చేతను నింపి ఉన్నందుకు వందనాలు. నీ బలమైన సన్నిధికై వందనాలు, నీ సంచారముకై వందనాలు. ఆ దినము సొలొమోను మందిరములో నింపిన మహిమను ప్రభా ఈ దినము మా మధ్య కనుపరుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఏ పాటి వారము ప్రభా, ఏ అర్హత కలిగిన వారము ప్రభా. లార్డ్ వి సబ్మిట్ అవర్ సెల్ఫ్, లార్డ్ వి సరెండర్ అవర్ సెల్ఫ్ లార్డ్. హల్లెలూయా. ఓ మా దగ్గర ఏముందని ప్రభా, లార్డ్ నువ్వు మా కుమారులను అడగట్లేదు, నదులంత విస్తార తైలము అడగట్లేదు, కానీ మమ్ముని మా హృదయాన్ని అడుగుతున్నానంటున్నావు ప్రభా. ఈ ఉదయకాల సమయం మమ్ముని మేము సజీవ యాగములుగా we are presenting ourselves as a living sacrifice master. Oh thank you Lord. yes ఆ యొక్క అర్పణని బట్టి, ఆ దినము నోవా అర్పణని బట్టి అయ్యా నీవు ప్రభువా ఎంతో సంతోషించి దాన్ని ఆగ్రానించి ఒక నిబంధనను దయచేసానంటున్నావు. అచ్చువలే ప్రభా మా సంఘము పైకి నువ్వు మెల్కీసెదెక్ నిబంధనను ప్రభా విడుదల చేసిన రీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. దాంట్లో నుంచి మమ్మల్ని యాజకులు అని పిలుస్తున్నావు, మమ్మల్ని రాజులు అని పిలుస్తున్నావు. మేము దాంట్లో నమ్మకముగా 10వ వంతు తీసుకుని వచ్చి నిలవబడి నువ్వు ఇస్తున్న సమాధానమును మేము పొందుకోవాలయ్యా. నీవు ఇస్తున్న నీ మాటను స్వతంత్రించుకోవాలి దేవా. నీవు మాకు విడుదల ఇస్తున్న భయములలో నుంచి, భీతులలో నుంచి నువ్వు ఇస్తున్న అయ్యా ఆ సమకూర్పులోనికి అడుగు పెట్టినట్లుగా నీ కృపను ప్రభా ఈ దినము విడుదల చేసినందుకు వందనాలు మాస్టర్. ఈ నూతన మాసము నువ్వు చెప్తున్నావు, దిస్ ఇస్ ద మంత్ ఆఫ్ ఆన్సర్డ్ ప్రేయర్స్. అనేక దినములుగా దేని నిమిత్తమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, దేని నిమిత్తమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, దేని నిమిత్తమైతే నువ్వు కన్నీరు కారుస్తున్నావో, దేవుడు చెప్తున్నాడు ఐఎమ్ ఆన్సరింగ్ ఆల్ యువర్ ప్రేయర్స్, ఐఎమ్ ఆన్సరింగ్ ఆల్ యువర్ టీయర్స్ అని చెప్తుండగా రిసీవ్ ఇట్ మై చర్చ్. గాడ్ ఈస్ గివింగ్ ఆన్సర్స్ టు ఆల్ ఆఫ్ యువర్ ప్రేయర్స్. ఓ థ్యాంక్ యూ మాస్టర్. అంత మట్టికే కాదు, గాడ్ ఈస్ సేయింగ్ ఇన్ దిస్ ఆగస్ట్ abundant grace and favor is your portion. ఆయన కృప
దయ నీ యొక్క భాగం అని ఆయన చెప్తున్నారు. ఆ కృప, ఆ దయ నీ మీదకు వచ్చినప్పుడు నీ దేహములో అదే అభిషేకము, అదే నడిపింపుతో ఈ దినము నువ్వు బల్లలో చేయి పెడుతుండగా దేవుని యొక్క కార్యము నీలో జరగబోతుంది. ప్రియ సంగమా, నీ యొక్క అనారోగ్యములు, నీ యొక్క బలహీనతలు నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడును గాక. నీ యొక్క బంధకాల్లో నుంచి నువ్వు విడిపించబడుదువు గాక. నీ యొక్క కొరతలు తీర్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాము. లార్డ్, ఈ దినము మేము ఒక ప్రత్యక్షత కలిగి నీ బల్లలో మేము అడుగు పెట్టాలి. ఎందుకంటే లార్డ్, ఆ యొక్క క్రమము కొరకు నీవు ఎంతగానో కనిపెట్టానంటున్నావు, ఎంతగానో ఆశపడ్డానన్నావు ప్రభువా. అంతకంటే మళ్ళీ మేము వచ్చే వరకు నీవు ఒక నిబంధనగా మాకిచ్చి మేము వచ్చిన తర్వాతే నీవు మళ్ళీ దాంట్లో చేయి పెడతానన్నావు. అంత విశిష్టమైనది, అంత శక్తివంతమైనది అభిషేకము కలిగిన దాంట్లో మేము ఒట్టిగా పాతదైన అవగాహనతో కాదు కానీ నూతన ప్రత్యక్షతతో దాన్ని తీసుకుని ప్రభా, మేము ప్రభా మానవాతీతముగా ప్రభా ఆ సూపర్ న్యాచురల్ పవర్ని అనుభవించే కృపను ప్రభా మా ఎల్లరికీ ప్రభా ఈ ఉదయకాల సమయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ దినం ఎందరైతే ఆశతో వచ్చి ఉన్నారో, గాడ్ ఈజ్ స్పీకింగ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఎవ్రీ బాండేజ్. గాడ్ ఈజ్ స్పీకింగ్ హీలింగ్ ఇన్ యువర్ బాడీ, సోల్, రెస్టరేషన్ అండ్ బ్రేక్ త్రూ, ఫ్రెష్ ఎన్కౌంటర్స్ విత్ విక్టరీ. హల్లెలూయా. రిసీవ్ ఇట్ మై చర్చ్. నీ యొక్క దేహములో స్వస్థత, విడుదల, విజయము ఆయన దయచేస్తా ఉన్నారు. ఎందరైతే విశ్వాసముతో దాన్ని నమ్మి రిసీవ్ చేసుకుంటారో మీరు వాటి ఫలమును మీరు పొందుకుంటారు. ఇంత మట్టుకు ప్రభా మా ఆరాధనంతట్లో నువ్వు ఉన్నందుకు వందనాలు. బిడ్డలు నువ్వు దర్శించిన రీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నడినెత్తి మొదలుకొని ఇక్కడ అనేక మంది అనేకమైన అనారోగ్యాలతో ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆ తల భాగములో భారము కలిగి కొంతమంది మన మధ్యలో ఉన్నారు. అది తలపోటు కావచ్చు, మైగ్రేన్ కావచ్చు, బ్లడ్ క్లాట్స్ కావచ్చు, హెమరేజ్ కావచ్చు, వాట్ ఎవర్. మై గాడ్ ఈస్ సేయింగ్ నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ టు మీ. మీరు ఎవరైనా మీ తల భాగములో అనారోగ్యము కలిగి ఉన్నారేమో, ద హీలింగ్ స్ట్రీమ్స్ ఆర్ బీయింగ్ ఓపెన్ నౌ. ఏదైనా వనములో ఉన్న 4 శాఖలు విభజించబడ్డదన్న మాటలో నుంచి ఈ దినము ఇక్కడ స్వస్థత అనే శాఖ విడుదలవుతుండగా ఎవరికైతే అవసరత అక్కర ఉందో వారిపైకి దిగి వస్తుంది. మీ యొక్క హస్తము, కుడి హస్తము మీ తల మీద పెట్టుకోండి. దేవుడు ఒక నూతనమైన కార్యం మీలో జరిగించబోతున్నారు. మీ బలహీనత అంతా కొట్టివేయబడుతూ ఉంది. థ్యాంక్ యూ మాస్టర్, వండర్ఫుల్ గాడ్. అనేక మంది నడుము నొప్పులు, ఎముకల నొప్పులతో అనేక మంది ఇక్కడ బాధపడుతూ ఉన్నవారు ఉన్నారు ప్రభా. వారు అనేకమైన ప్రాంతాలకి, చోటులకి తిరిగారు. వారిలో ఎందుకో అది తెలియని స్థితిలో కూడా అనేక మంది ఉంటా ఉన్నారు దేవా. అది వయసు వల్ల వచ్చినది కావచ్చు, అనారోగ్యం వల్ల వచ్చినది కావచ్చు. ఇప్పుడే నీ రక్తము వారిపైకి విడుదలవుతుండగా ప్రతి ఎండిన ఎముకలోనికి రీసమాందర హౌసయ జీవము విడుదలవుతుంది. ద లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఫ్లోయింగ్ ఇన్ యువర్ బోన్స్ అండ్ దే ఆర్ కమింగ్ టు లైఫ్. మీరు విశ్వాసముతో ఎంతమంది అయితే పొందుకుంటున్నారో మీ ఎముకల్లోనికి జీవం వచ్చింది, నొప్పి మరి ఎన్నడూ ఉండదు అని దేవాది దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అమ్మా అయ్యా, మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. కొంతమంది కుటుంబాల్లో ఉన్న గలిబిల్ని గురించి దేవుడు చూపిస్తా ఉన్నాడు. పైకి అందరూ బాగానే ఉంటారు. భర్త చెప్పిన మాట భార్య వినరు, భార్య చెప్పిన మాట భర్త యాక్సెప్ట్ చేయలేని కుటుంబాలు మన మధ్యలో ఉన్నాయని దేవుడు సూచిస్తా ఉన్నారు. ఐ డోంట్ నో వై గాడ్ ఈస్ షోయింగ్ దిస్. దేవుని క్రమములో మనము ఐక్యత కలిగి ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఒక్కటై ఉన్న దేవుడు అదే క్రమము కుటుంబ వ్యవస్థలో దేవుడు పిలుస్తా ఉంటుండగా ఐ స్పీక్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఐ స్పీక్ యూనిటీ ఇన్ ద ఫ్యామిలీస్. దేవుని క్రమములో ఉన్న కుటుంబాల్లో దేవుని యొక్క ఐక్యత స్థాపించబడును గాక. థ్యాంక్ యూ మాస్టర్, వండర్ఫుల్ గాడ్. విడిపోయిన కుటుంబాల్ని దేవుడు ఐక్యపరుస్తున్నారు. దేవుని యొక్క హస్తము అనేక కుటుంబాల పైనకి వస్తుంది. బిడ్డలు మాట వినని బిడ్డలుగా ఉన్నవారు ఉన్నారు, బిడ్డల్ని పట్టించుకొని తల్లిదండ్రులు కూడా ఉన్నారని దేవుడు సూచిస్తున్నాడు. అందరి ముందు మా బిడ్డలు అని చెప్పొచ్చు.
కానీ బిడ్డల గురించి ఆలోచన చేయని, పట్టించుకొని తల్లిదండ్రులు ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. ప్రియ సంగమా, దిస్ ఇస్ ద టైమ్ యూ హ్యావ్ టు సబ్మిట్, సరెండర్ టు గాడ్, కమ్ ఇన్ అలైన్మెంట్ విత్ గాడ్. దేవుడు కుటుంబాల్ని కట్టే దేవుడిని అంటున్నాడు. అయ్యా, ఇంత మట్టుకు ఈ ఉదయకాల సమయం మా యొక్క సంఘములో నీవు చేసిన పరిచర్యను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించావు, ముట్టావు, స్వస్థపరిచావు, విడుదలనిచ్చావు, లేవనెత్తావు, బలపరిచావు, నూతన ప్రత్యక్షతతో నడిపించిన రీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. తదుపరి వాక్య ఉపదేశంలోనికి మేము అడుగు పెట్టబోతుండగా ప్రభా, వాక్య స్వరూపిగా మా మధ్యలోనికి దిగి వస్తూ అయ్యా మమ్మల్ని ప్రభువా, ఎస్, మా అవసరతతో కొలది, అక్కర కొలది వాక్యములో నుంచి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపించబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. వినగలిగిన చెవిని, చేర్చుకోగలిగిన హృదయాన్ని మాకు దయచేయండి. వాక్యం వెత్తబోతున్న నీ దాసుని ఏడంతల ఆత్మాభిషేకముతో నింపి నీ సిలువ చాటును మరుగు చేసి బలమైన నీ యొక్క సాధనముగా నీ బోరగా వాడబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడున్న ప్రతి వారు ప్రభ దర్శించబడాలి. వచ్చిన రీతిలో వారు వెళ్ళడానికి వీల్లేదయ్యా. నిన్ను పట్టుకుని వెళ్ళాలి. నీవిస్తున్న అయ్యా ప్రతి ఆశీర్వాదము, క్షేమము పట్టుకుని వెళ్ళే కృపను దయచేయండి అయ్యా. మా పరిచర్ని బట్టి బాచుపల్లి, ప్రగతి నగర్ 2 ప్రాంతాలు ఆశీర్వదించబడును గాక. రానున్న దినాల్లో సాక్షులంగా ప్రభా మేము నిలవబడుదుము గాక అని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. Oh, thank you, Lead. Oh, shut up, Russ.